సీఎం రేవంత్ రెడ్డి ముఖంలో డిప్రెషన్ మొదలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అందుకే ప్రధాని మోదీపై దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దక్షిణాది ఉత్తరాది అంటూ ప్రాంతీయ విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 6 గ్యారంటీలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం డిజైన్ లోపం బాధిత కేసీఆర్దేనని మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్టు చేయటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరీంనగర్లోని తన నివాసంపై సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక అధికారులతో కలిసి సోలార్ ప్యానెల్ను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి టెన్షన్ స్టార్ట్ అయింది. డిప్రెషన్ లో పోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలకు కాకుండా దిగజారి ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని గాని పార్టీలను గాని విపక్ష పార్టీ నాయకులను గాని దిగజారి ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తుండో మనం ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇలా నవ్వుకుంటున్నారు. నువ్వు 6 గ్యారంటీలు ఇవ్వకుండా నరేంద్ర మోడీ గారు ఆతిరా చెప్పు. నువ్వు ఉత్తరాది పక్క తెలంగాణ నుంచి ఆలోచించు. నువ్వు ఉత్తరాదికి నాయకుడు కాదు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఎన్నికల ముందు నువ్వు హామీలు ఇచ్చినావు. ఏమని హామీలు? 6 గ్యారెంటీలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది, అప్పులు తీరుస్తాము, 6 గ్యారెంటీలు 100 రోజులు కూడా అమలు చేస్తాము అన్నావు. వాటి గురించి ఆలోచనగా ఉత్తరాది దక్షిణాది అన్ని 6 గ్యారెంటీ నుంచి పబ్లిక్ దృష్టి డైవర్ట్ చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడుతున్న నాటకం. డిజైన్ చేసింది ఆ ప్రభుత్వమే. కేసీఆర్ పెద్ద ఇంజనీర్ కదా. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయ పార్టీని స్వాగతిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. ప్రజల కోసం, పేదల కోసం పనిచేస్తేనే ఏ పార్టీకైనా గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఎవరైనా పెట్టుకోవచ్చు పార్టీ. ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు. పెట్టిన పార్టీలన్నీ కూడా రాజకీయ స్వార్థంతో కాకుండా పేద ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే విధంగా, అటువంటి ఆలోచన ఉండే విధంగా వచ్చే ఏ రాజకీయ పార్టీలైనా ప్రజలు స్వాగతిస్తారు, హర్షిస్తారు. దానిలో ఏం అనుమానం లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆలోచన వాళ్ళ ఇష్టం.